హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజైతే మొన్న మేము తిరుపతి వెళ్తున్నామని చెప్పాను కదా ఒక వ్లాగ్‌లోని. అయితే దానికోసం ఇంట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. పులిహోర అయితే చేస్తున్నాము. మాక్సిమం జర్నీస్‌కన్నిటికి కూడా పులిహోరే ప్రిపేర్ చేస్తారు కదా ఎక్కువ. మేము కూడా అంతే. అంటే త్వరగా పాడవదు అనేసి ఏంటో. నెక్స్ట్ బావుంటుంది కూడా. అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. పులిహోర అయితే ఎవరి స్టైల్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా! నేనైతే ఎప్పుడు కూడా అలా ఆవు ముద్ద అయితే కలిపి అయితే చేస్తాను. చాలా బాగొస్తుంది. నాకది చాలా ఇష్టం అలాగా. నార్మల్‌గా చేస్తే అంత నచ్చదు. ఇప్పుడు కూడా ఆవు ముద్ద అయితే వేస్తాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ పులిహోర రెసిపీ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా ట్రైన్ టైం అయితే 1:30. మేము కనీసం ఇంకా 1 అవర్ ముందన్నా బయలుదేరాలి. ఎందుకంటే ఇక మాకు స్టేషన్ కొంచెం దూరం. ఆ స్టేషన్‌కి వెళ్ళే టైంకి ఆ టైం అయితే అవుతుంది. పులిహోర చపాతీకి చాలా ఈజీ రెసిపీ అనుకుంటారు కదా అందరూ కూడా. నిజంగానే ఈజీయే అది పోపు పెట్టడం. అదే మనం కలుపుతున్నప్పుడు తెలుస్తుంది దాని కష్టం అంతా కూడాను. మొత్తం రైస్ అంతా కలాలి కదా! చాలా టైం పట్టింది. ఒక 15 మినిట్స్ వరకు పట్టింది ఇదంతా కలపడానికైతే. చాలా ఈజీ అనిపిస్తుంది కదా! చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడాను. పులిహోర ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ ఎప్పుడు చేయలేదు నేను. ఇందులో చాలా తక్కువ చేసేదాన్ని. ఏటి ఈ మాత్రంకేనా అంటారేమో. నిజంగానే చేయలేదు. ఎప్పుడు అమ్మ గాని, అత్తయ్య గాని వీళ్ళే చేసేవారు. ఈరోజైతే నేను చేస్తాను. అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి ఎక్కువ చేసినప్పుడు మనకు అంత పర్ఫెక్ట్‌గా రాదు కదా! ఏ రెసిపీ అన్నా కూడా. తక్కువ చేస్తే చాలా బాగా వస్తుంది. కానీ ఇది ఎక్కువ చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇది నువ్వుల నూనెతో చేశాను. నువ్వుల నూనె వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే. పులిహోరలో నువ్వుల నూనె ఉంటే ఎంత బాగుంటుందో. నేను ఒకవైపు పులిహోర చేస్తే మా అమ్మ అయితే ఇంకొక వైపు ఆలూ ఫ్రై చేస్తుంది. నైట్ పొరాటాకి, పూరీకి అయితే సరిపోతుందని. ఇలా ఆలూ ఫ్రై అయితేనే మనకి నైట్ వరకే ఉంటుంది. అదే మనకి కర్రీ వండామనుకోండి అసలు ఉండదు కదా! వెంటనే పాడైపోతుంది. అందుకోసం ఈ సమ్మర్‌లో ఎక్కడ జర్నీ చేసినా కూడా ఇలా ఫ్రై గానీ, పులిహోర ఇవే ఎక్కువ పట్టుకెళ్తారు. అందుకోసం మేము కూడా అవే ప్రిపేర్ చేస్తున్నాము. ఇదైతే చపాతీ ముద్దకైతే కలిపాను. చపాతీ అయితే మా విహాన్‌కి కూడా ఇష్టమే. పూరి తింటాడు కానీ అంత ఎక్కువ తినడు. అందుకోసం డాడీకి అయితే పూరి, మాకైతే చపాతీ అయితే చేసాము. యాక్చువల్లీ చపాతీ, పూరి 2 ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడెప్పుడో తింటూ ఉంటాను. ఇలాంటి టైంలోనే జర్నీ టైంలోనే కంపల్సరీ కదా! అంటే మిగతా ఫుడ్ ఏమి ఉండదు కాబట్టి అందుకోసం తింటాను. అసలు జర్నీ టైంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా అంటారేమో. ఫుడ్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి తీసుకున్నాంలెండి ఈ మనాలి వెళ్ళినప్పుడు. అస్సలు బాలేదు ఫుడ్డు. అందుకోసం ఈ చపాతీ, పూరియే బెస్ట్ అనిపించింది. అప్పటి నుంచి కూడా జర్నీకి కూడా మేమైతే ఎప్పుడు ఈ రోటీసే ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు ప్రతి ఇంట్లోని కూడా పూరి ఏమో కానీ చపాతీ గాని లేదంటే పుల్కా కంపల్సరీ నైట్ టైము. చాలా వరకు తింటారు. ఎందుకో నాకైతే అస్సలు నచ్చదు. ఎంత చేసినా కూడా నేను వంకలు పెడతాను. అందుకోసం తినకుండా ఉంటేనే మంచిదనిపిస్తుంది నాకైతే. ఇంతవరకు మాట్లాడుతున్నాను కదా! అసలు మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? నా వాయిస్ చూడండి ఎలా ఉందో. అస్సలు ఒంట్లో బాలేదు. జలుబు, దగ్గు, జ్వరం అన్నీ కూడా ఎంటర్ అయిపోయి ఇదంతా కూడా జర్నీ ప్రభావం. అసలు వాటర్ చేంజ్ అయితే కంపల్సరీ వచ్చేస్తది కదా! ఈ వీడియో ఒక 1 వీక్ బ్యాక్‌ది. అయితే అసలు నాకు ఎడిట్ చేయడానికి అసలు టైం లేదు. మనకి ట్రైన్‌లో అయితే సౌండ్ వచ్చేస్తుంది. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సర్లే రూమ్‌కెళ్ళిన తర్వాతన్నా అప్‌లోడ్ చేద్దాము అనుకున్న లోపైతే అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది ఏడి దానికి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి కదా! అంత టైం అసలు ఉండట్లేదు. ఈ జర్నీ అంతా చేసి ఉదయం అంతా తిరుగుతూ ఉంటాం కదా! ఇంకా నైట్ రూమ్‌కి రాబోతికైతే వెంటనే నిద్రొచ్చేస్తుంది. సర్లే ఇంటికొచ్చిన తర్వాతన్నా కూడా అప్‌లోడ్ చేద్దాం కదా సరిగ్గా అనుకున్న లోపైతే నా హెల్త్ పాడైంది. ఇంక అస్సలు చేయడం అవ్వట్లేదు. ఇంకెన్ని రోజులు ఇంకెలా ఉంటాం అనేసి అయితే నా వాయిస్‌తో అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారేమో. ఒకళ్ళిద్దరు అడిగారు ఏమి వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు అనేసి. వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అంతే. అయితే మొత్తం పరోటా అది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇవంతా చాలా టైం పడుతుంది కదా! ఈ పరోటాలు, ఈ పూరీలును. చాలా చిరాకు అనిపిస్తది. ఎందుకంటే నేను తిన్నానేసేమో నాకసలు చేయాలని కూడా అనిపించదు. పూరి కూడా చేసేసాము. అయిపోయినటికి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ట్రైన్ టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ అంతా కూడా మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలి. అయితే ట్రైన్ టైం అయిపోతుందని ఆటోకైతే బుక్ చేస్తాము. నార్మల్‌గా వెళ్ళలేదు. ఆటో బుక్ చేసుకొని అయితే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మా విహాన్ బాబుకైతే రెక్కలైతే వచ్చేస్తాయి. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య పక్కన ఉన్నారు కాబట్టి ఇంక అసలు నా మాట వినడు. వాళ్ళు ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అసలు కొట్టనివ్వరు, తిట్టనివ్వరు వాడిని. ఇంక ఈ బ్యాగ్ పట్టుకోను కదా అసలు అలా తిరుగుతూనే ఉన్నాడు స్టేషన్ నిండా కూడా. ఈ జర్నీలోని బట్టలన్నీ కూడా కంఫర్ట్‌గా ఉంటేనే బెస్ట్ కదా! అందుకు లైట్ వెయిట్ అయితే తీసుకున్నాము మొత్తం అందరం కూడా. అసలు హెవీ అయితే అసలు క్యారీ చేయలేము. మా విహాన్ బాబుకైతే వాళ్ళ తాతయ్య కుట్టారు డ్రెస్‌లన్నీ కూడా. మా విహాన్ బాబుకైతే అసలు జీన్స్‌లు ఏం పట్టుకోలేదు. అన్నీ కూడా ఇలాంటి డ్రెస్‌లే పట్టుకున్నాము. వాళ్ళ తాతయ్య కుట్టారని చెప్పాను కదా! అన్నీ కూడా మేము ఎన్ని రోజులు కొంటామో అన్ని రోజులకు సరిపడా అయితే డ్రెస్‌లు కుట్టేశారు వాళ్ళ తాతయ్య. ట్రైన్ అయితే ఒక 1 అవర్ అయితే లేట్ అయింది. అందుకోసం ట్రైన్ 2:30కి అయితే వచ్చింది. మేమైతే పులిహోర అయితే తినేసాము స్టేషన్‌లోనే. తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చింది. అనకాపల్లి నుంచి అయితే సామర్లకోట వరకు కూడా అయితే స్లీపర్ అయితే కాదు. సిట్టింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. ఆ ట్రైన్ టికెట్స్ దొరకలేదు. మా విహాన్ బాబు చేతిలో ఉన్న లేస్ ప్యాకెట్ తీసుకున్నానైతే వాడు కొంచెం అలిగాడు. మాట్లాడను అంటున్నాడు వాడైతే.
అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా ఫుడ్ తిండు, ఈ స్నాక్స్ తోనే కడుపు నింపేసుకుంటాడు. ఇక్కడ ఈ తాతయ్య అయితే ఎంత సీరియస్ గా చూస్తున్నారో, అసలు ఫేస్ లో నవ్వు కూడా లేదు. ఇక్కడ ఈ పాపాయిల డాడీ అయితే ఫోన్ చేస్తున్నారు. మా విహాన్ బాబు కూడా ఫోన్ అడిగాడు. అయితే నేను మీ మిస్సికి చెప్తాను అనేసి కొంచెం కోపం అయ్యాను వాడి మీద. వెంటనే ఫోన్ లాగేసుకున్నారు వాళ్ళ డాడీ వాళ్ళ పాప దగ్గర నుంచి. అయితే నాకు చాలా నవ్వు వచ్చింది. నేను యాక్చువల్లీ వీడి కోసమే చెప్పాను, ఆ పాప కోసమే అనలేదు. కానీ అతను ఎందుకు లాక్కున్నారో తెలియలేదు. దాని తర్వాత సామర్లకోటలో అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 2 hours అయితే వెయిట్ చేయాలి మా ట్రైన్ కోసం. వందే భారత్ అయితే వచ్చింది. ఈ వందే భారత్ ట్రైన్ అంటే మా విహాన్ బాబుకి చాలా ఇష్టం. ఎప్పుడైనా జర్నీ చేయాలి ఈ ట్రైన్‌లోని. అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మా ట్రైన్ రావడానికి ఇంకొక 1 hour పడుతుంది. 1 hour వెయిట్ చేసాం. ఇంకొక 1 hour అయితే పట్టిద్ది. అయితే లాస్ట్ టైం నేను తిరుపతి ఎప్పుడు వెళ్ళానంటే, నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను వెళ్ళాను. సరిగ్గా నాకు ఐడియా లేదు కానీ చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఈ సామర్లకోటనైతే నేను మర్చిపోలేను ఈ స్టేషన్‌ని. నాకు బాగా గుర్తుండిపోయింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, తిరుపతి వెళ్ళినప్పుడు నేను, మా నాన్నమ్మ, మా డాడీ, మా తమ్ముడు అయితే వెళ్ళాము. అయితే తిరుపతిలో బాగానే దర్శనం అయిపోయింది. ఆ దర్శనం అయిన తర్వాత అయితే ఒకసారి తప్పోయాము. ఒక మైక్‌లో అనౌన్స్ చేస్తారు కదా, అలా చేశారు నా కోసం. తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయినప్పుడు సామర్లకోటలో తప్పోయాము. సామర్లకోటలో ఎలా అంటారా, అప్పుడు మాకు రిజర్వేషన్ అంటే ఏం లేదు, జనరల్‌లోనే వెళ్ళాము. అయితే అక్కడ మా డాడీ, మా తమ్ముడు అయితే ఎక్కువ వేడిగా ఉంది కదా, ట్రైన్ కదలడానికి చాలా టైం పడుతుందంటే సరే అనేసి మా డాడీ, మా తమ్ముడు బయటైతే దిగారు. అయితే మేమైతే లోపలైతే ఉన్నాము. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ ట్రైన్ అయితే కదిలిపోయింది. మా నాన్నమ్మకి అసలు ఏం తెలీదు. నాకు కూడా కొంచెం కొంచెం ఐడియా ఉండేది. ఆ నైట్ అంతా కూడా సామర్లకోటలోనే ఉండిపోయాము. మేము వెళ్ళిపోవచ్చు కదా, మా డాడీ వాళ్ళు వస్తారు కదా అనేసి అంత ఐడియా రాలేదు. నెక్స్ట్ మా డాడీ వేరే బండి ఎక్కారు. అదైతే మొత్తం కొండూరు చుట్టూ తిరిగినట్టు తిరిగింది, డైరెక్ట్ రాకుండానా. అంత ఇబ్బంది పడ్డాము. ఆ నెక్స్ట్ డే అంటే నైట్ తప్పాము. తను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలిసాం మళ్ళీని. అంతలా గుర్తుంది నాకు. చాలా ఇబ్బంది పడ్డాము ఆ నైట్ అంతా కూడానా. అందుకే సామర్లకోటని అయితే అసలు మర్చిపోలేను నేనైతే. ఇప్పుడైతే సామర్లకోట నుంచి తిరుపతి వరకు బుక్ చేసుకున్న ట్రైన్ అయితే వచ్చింది. ఇదైతే రాబోతుకి 6 అలా అయినట్టుగా ఉంది. కాసేపు పోయిన తర్వాత అయితే నైట్ డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. మార్నింగ్ లెగ్గానే కూడా తిరుపతి అయితే వచ్చింది. ఎంత రష్గా ఉందో, కొంచెం భయం కూడా ఉండేది. అదే సిచ్యువేషన్ మళ్ళీ కూడా గుర్తొస్తుండేది నాకైతే. ఇప్పుడైతే ఫ్రెష్ అవడానికి అయితే విష్ణు నివాస్కి అయితే వెళ్ళాము.